అది ఎందుకంటే నువ్వు ఒకరిని మోసం చేసి వెళ్తున్నావు. నువ్వు ఒకరిని జీవితాన్ని నాశనం చేసి వెళ్తున్నావు. లేదంటే నీ కడుపును పుట్టిన బిడ్డలని జీవితాలని నాశనం చేసి నీ సుఖం కోసం, నీ పడక సుఖం కోసం, లేదంటే వేరే కూడా పక్కన నువ్వు పడుకోవడానికి నువ్వు వెళ్తున్నావు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మోసం చేసి వెళ్తున్నావు కాబట్టి ఎదుటోడి చేతుల్లో నువ్వు మోసపోవడానికి కూడా సిద్ధపడి ఉండాలి. అడు నీతో అవసరం ఉన్నంత వరకునే, లేదంటే అది నీతో అవసరం ఉన్నంత వరకునే నిన్ను వాడుకుంటారు. తర్వాత వారి జీవితాలు నీతో ఆడుకున్న తర్వాత, లేదంటే నీ మీద ఉన్న ఆ తీపి కోరిక తీరిపోయిన తర్వాత, లేదంటే నీ మీద మోసి తీరిపోయిన తర్వాత నిన్ను విడిచిపెడతాడు, నిన్ను మోసం చేస్తాడు, నీకులాగే వేరొక దాన్ని చూసుకుంటాడు, లేదంటే నీలాంటి వాడిని ఇంకొకరితో చూసుకుంటుంది. వ్యభిచారం అనేది మహాపాపం అని చెప్పేసి ఈ కొరింథీయుల సంఘం ద్వారాగా మోషే గారు మనకు తెలియజేస్తున్నాడు. పౌలు గారు, మోసపోకుడి అంటే నువ్వు వేరొకటి చేతిలో మోసపోతున్నావు. అందువల్ల నువ్వు కూడా మోసపోయే దినము నువ్వు గ్రహించాలి. నువ్వు ఎవరినైతే విడిచి వెళ్ళావో ఆ ఎదుటి చేతుల్లో మోసపోయిన తర్వాత నీకు ఆఖరికి నీ బిడ్డలే నీకు దిక్కు, లేదంటే నువ్వు చేసుకున్న భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వారే నీ దిక్కు, లేదంటే నీ తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి వేరేవాడి ప్రేమలు వెళ్ళావు కాబట్టి వారే నీకు దిక్కు. కానీ నువ్వు మోసపోయిన తర్వాత మరలా వచ్చినప్పుడు వారిని నిన్ను ఆదరిస్తారని గ్యారంటీ లేదు, నిన్ను దగ్గరికి చేర్చుకుంటారని గ్యారంటీ లేదు. కానీ నువ్వు ఇదే పాపంలో ఉంటే, లేదంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు, మోసపోకడి, ఇక్కడ జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితరము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను వీరు దేవుని రాజ్యంలో చేరలేరని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరింది. నువ్వు నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ప్రేమ కంటే విలువైనది ఏదీ లేదు.